N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. విధ్వంస పాలనకి చరమగీతం జనసేన నేత గుర్రం అయ్యారు. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. జగన్ రెడ్డి విధ్వంస పాలనకి చరమగీతం పాడేందుకు విజయనగరం జిల్లా నుంచి సమిష్టిగా సమరసంకారవం పూరించాలని జనసేన నేత గుర్రం అయ్యర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయించిన యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా జననేతలు, జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రజానీకాన్ని ఈ బహిరంగ సభకు సాధారణంగా ఆహ్వానిస్తామని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన తెలుగుదేశం పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతారని తెలియజేశారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. హైదరాబాద్ చెత్త బుట్టలోకి చేరిన గృహలక్ష్మి దరఖాస్తులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహ నిర్మాణాల కోసం 3 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది. దీంతో ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. తాజాగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 15 లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది. ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లో 12 లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. అయితే వాటన్నిటినీ ఇప్పుడు చెత్తబుట్టలో వేయనున్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అక్కడే దరఖాస్తులు స్వీకరించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే గ్రామ సభల తేదీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. సమ్మక్క సారళమ్మ కేంద్ర విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత. విభజన హామీలో ములుగుకు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిన 2014లో కాంగ్రెస్ పార్టీ హామీ. బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు. పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈరోజు హైదరాబాద్లో శీతాకాలం విడిదికి వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమ్మక్క సారళమ్మ కేంద్ర విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఆమోదించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు అనంతరం మాట్లాడుతూ, గత సంవత్సరం డిసెంబర్ నెలలో రామప్పకు రాష్ట్రపతి గారు వచ్చిన సందర్భంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని నేను కోరటం జరిగిందని, ఇప్పుడు రాష్ట్రపతి గారు శీతాకాల విడితికి వచ్చిన సందర్భంగా చట్టబద్ధత కల్పించిన రాష్ట్రపతి గారికి కృతజ్ఞతలు. 2014లో రాష్ట్ర విభజన హామీ ప్రకారం ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటం జరిగిందని, గిరిజన యూనివర్సిటీ వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుంది అని, వెనుకబడిన ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుందని, గిరిజన యూనివర్సిటీకి 889 కోట్ల రూపాయలు మంజూరు కావటం జరిగిందని, పనులు ప్రారంభించి తర్వాత తరగతులు ప్రారంభం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సీతక్క గారు అన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం మానవుని దైవం దగ్గరయ్యే వేళ ఆర్ఎస్ జాన్. స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దరి సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో జరుగు క్రిస్మస్ వేడుకలకు సిమ్స్ చర్చ్ సెక్రటరీ జాన్ మరియు ఆశా జాన్ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రత్యేక అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారి కుమార్తె చిన్న శ్రీను, సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర గారు పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సిరి సహస్ర గారిచే కేక్ కటింగ్ మరియు క్యాండిల్ సర్వీస్ చేయించారు. తదనంతరం సిరి సహస్ర క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా బాల్యంలో విద్యాభ్యాసం క్రిస్టియన్ స్కూల్లోనే జరిగిందని ఆమె తెలిపారు. ప్రేమ, దయ, ఇతరులకు సహాయం చేసే అవకాశం క్రైస్తవ్యంలో ఉంటుందని నమ్మి అది నేను కూడా ఆచరిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రేవడం వై ప్రభాకర్, సంఘ మిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్, జడ్పీ సిఇఓ రాజ్ కుమార్, సిమ్స్ మిషనరీ శ్రీమతి ఆశా జాన్ మరియు చిన్ని శ్రీను సోల్జర్స్ ఉప అధ్యక్షులు తోట వాసు, రామకృష్ణ, శ్రీనివాస్, జగదీష్, శివ, అభిరామ్ మరియు సిమ్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం ప్రజలారా, ప్రాముఖ్యంగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థానిక సిమ్స్ మెమోరియల్లో వెల్ఫేర్ అసోసియేషన్ తరపున క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ మేడం గారు కూడా రాబోతున్నారు. ఇప్పటికే విజయనగరం చిన్న శ్రీను సోల్జర్స్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి సిరి సహస్ర గారు వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ రీజనల్ డైరెక్టర్ గారు సీతారామారావు గారు, చాలామంది ప్రముఖులు, విజయనగరం సిఇఓ గారు, డిటిఓ గారు, వీరందరి సమక్షంలో క్రిస్మస్ వేడుకలు బహు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాముఖ్యంగా మతం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళే ఒక మీడియా అయితే, దేవుడే మనుషుల దగ్గరికి వచ్చేది క్రైస్తవం. ఇదొక మార్గం. యేసుప్రభు ప్రజల తాలూకా పాపాలని తొలగించి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అటువంటి రక్షణ మీరు అందరూ పొందుకోండి. యేసుక్రీస్తు దీవెనలు పొందుకోండి. క్రిస్మస్ ఆనందాన్ని మీరందరూ ఆహ్వానించండి. దేవుని చిత్తముంటే మీరందరూ కూడా 25వ తేదీని విజయనగరంలో పురాతనమైన బ్యాప్టిస్ట్ సంఘం 1875లో స్థాపించబడిన సంఘానికి ఉదయం 10 గంటలకు రండి. దేవుడి తాలూకా ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. యా.